హాయ్ హలో అందరికీ నమస్తే. ఈరోజైతే మనము ఒక మంచి విషయం అనేది చర్చించుకుందాము. అందరూ కూడా ట్రెండింగ్ ఉన్న ఛానల్ని చూస్తున్నారు కదా, అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేనైతే మంచి మంచి వీడియోస్ అనేది మీకు అందించాలనే ఒక గట్టి ప్రయత్నంతో వీడియోస్ అనేది చేస్తున్నాను. ఓకేనా? ఒక మంచి విషయాన్ని మీ ద్వారా వేరొకరికి కూడా పంపించండి, చాలా మంచిది. ఓకేనా ఫ్రెండ్స్, ఈరోజైతే మనము ఇది అంటే చెప్పుకోవడానికి ఒకతర చాదస్తంలాగా ఉంటుంది, కానీ ఇలాంటివి చిన్న చిన్నవి కూడా మనము అర్థం చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఏ ఏ విషయం గురించి నేను చెప్తున్నానంటే, గోళ్ళు కట్ చేసుకునేటువంటి విషయం గురించి నేను చెప్తున్నాను. రాత్రి టైంలో గోళ్ళు కట్ చేయకూడదు. ఇది చాదస్తం కాదు ఫ్రెండ్స్, సైంటిఫిక్ రీజన్ కూడా దీనికి ఉందన్నమాట. మనం అంటూ ఉంటాము, సోమవారం కట్ చేసుకోవాలి, మంగళవారం కట్ చేసుకోకూడదు, మళ్ళా గురువారం శుక్రవారం కట్ చేసుకోకూడదు, ఆదివారం కట్ చేసుకోకూడదు, సోమవారము శనివారం మాత్రమే చేతి యొక్క గోళ్ళను తీయాలి అని ఇలాంటివంతా పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కదా ఫ్రెండ్స్. ఇవంతా కూడా కొంతమంది పాటిస్తూ ఉంటారు, కొంతమంది ఆఫీస్కి వెళ్తూ బిజీ టైంలో వాళ్ళు డే టైంలో కుదరకపోవచ్చు, నైట్ కొంతమంది ఇలా చేసుకుంటూ ఉంటారు, నైట్ టైంలో గోళ్ళు తీస్తూ ఉంటారు. అలాంటప్పుడు ఇంట్లో పెద్దవాళ్ళకి చూస్తే గిన మనతో అరుస్తూ ఉంటారనమాట. ఎందుకు ఇలా చేస్తున్నావు, నైట్ టైంలో ఈ పని చేయొచ్చా, సాయంకాలం టైంలో ఇలాంటి పనులు చేయొచ్చా, 5 గంటలు అయిందంటే కూడా మనము లక్ష్మీదేవి వచ్చేటువంటి టైం అన్నమాట. అందుకోసము కొన్ని పనులు చేయకూడదు అనమాట ఆ టైంలో. తలకు ఆయిల్ రాసుకోవడం కానీ, గోళ్ళు కట్ చేసుకోవడం కానీ, ఇట్లాంటి తల దువ్వుకోవడం కానీ, ఇలాంటి పనులన్నీ కూడా 5 గంటల తర్వాత చేయకూడదనేసి పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. ఇది సైంటిఫిక్ రీజన్ కూడాను, చాలా మంచిదండి. ఈ అలవాట్లు అనేవి ఉండకూడదు. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విషయం గురించి నేను మీకు చెప్పాలనే వీడియో ద్వారా ముందుకు వచ్చేసాను. ఇంట్లో రాత్రిపూట గోర్లు కట్ చేయడానికి ఎప్పుడైనా ట్రై చేశారా మీరు? పొరపాటును కూడా ఆ ప్రయత్నం అనేది చేశారంటే చివాట్లు అనేవి తప్పవు. ఇంట్లో పెద్దవాళ్ళు అరుస్తూ ఉంటారు కదా, రాత్రిపూట గోర్లు కత్తిరించుకుంటావా అని గట్టిగా వారు అరుస్తూ ఉంటారనమాట ఇంట్లో ఉండేటువంటి పెద్దవాళ్ళు. అలా తిట్టడం మొదలు పెట్టగానే మనకు చిరాకు అనిపిస్తుంది, అవునా లేదా? ఏంటి చాదస్తమని విసుక్కుంటుంటాం మనమే పెద్దవాళ్ళను. దీని వెనకాల ఉన్నటువంటి సైంటిఫిక్ రీజన్ వివరిస్తే చాలా వరకు ఈ అలవాటు అనేది మానుకోవడానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఇలాంటి అలవాట్లన్నీ మనం మార్చుకుంటే చాలా మంచిది. ఇంతకీ ఈ పెద్దవాళ్ళు ఈ నియమాన్ని పెట్టడానికి కారణం ఏంటి? ముందుగా హిందూ మైథాలజీ ప్రకారము చూసుకుంటే రాత్రిపూట నెగిటివ్ ఎనర్జీ అనేది ఎక్కువగా ఉంటుందని నమ్ముతారు. ఆ సమయంలో మన శరీరంలో ఎలాంటి మార్పు జరిగినా వెంటనే ఆ నెగిటివ్ ఎనర్జీని బాడీ అటాక్ చేస్తుందని చెబుతారు. మైథాలజీ రీజన్స్ గురించి చెప్పుకున్నాం. వీటిని నమ్మడం నమ్మకపోవడం అనేది వ్యక్తిగతం, కానీ దీని వెనకాల కొన్ని ప్రాక్టికల్ రీజన్స్ అనేవి ఉన్నాయన్నమాట. వాటిని మాత్రం మనము తప్పకుండా మనము పాటించాలి. రోజంతా మనం ఎక్కడెక్కడో తిరుగుతాము, చాలా చోట్ల పనులు చేస్తాము, చేతులపై రకరకాల దుమ్ము ధూళి బ్యాక్టీరియా వచ్చి చేరుతాయి, గోళ్ళల్లో అవి ఇరుక్కొని ఉంటాయి. ఆ సమయంలో ఎలా పడితే అలా గోళ్ళు కత్తిరించుకుంటే ఆ బ్యాక్టీరియా అంతా వ్యాప్తి చెందుతుంది. మూతి ముక్కుపై ఆ వేళ్ళు పెట్టుకుంటే అక్కడ కూడా బ్యాక్టీరియా అనేది వ్యాపిస్తుంది. చేతులు శుభ్రంగా ఉన్నప్పుడు గోళ్ళు తీసుకుంటే ఎలాంటి హాని ఉండదు. ఇప్పుడంటూ మనకు అన్ని రకాల లైట్స్ అందుబాటులోకి వచ్చాయి, కానీ ఒకప్పుడు ఇవేవి ఉండేవి కాదు కదా. దీపాలు పెట్టుకొని రాత్రంతా పడుకునేవాళ్ళు. ఆ చీకట్లో గోళ్ళు కట్ చేసుకోవాలని ప్రయత్నిస్తే పొరపాటున వేళ్ళు కట్టయ్యేటువంటి ప్రమాదము ఉంటూ ఉండేదన్నమాట అప్పట్లో. అందుకే అప్పట్లో ఈ రూల్ తీసుకొని వచ్చారనమాట. పైగా సాయంత్రం అయ్యేసరికి
బాడీ పూర్తిగా రిలాక్స్ అయిపోతుంది. అలాంటి మెటబాలిజం అలవాటైపోయింది అందరికీ కూడా. అప్పుడు గోళ్ళు కత్తిరించడం లాంటి పనులు పెట్టుకుంటే అనవసరంగా ఈ రిలాక్సేషన్‌కి అడ్డు వస్తుంది. బహుశా రాత్రిపూట గోళ్ళు కట్ చేసుకోవద్దు అని చెప్పడానికి ఇది కూడా ఒక కారణమని చెప్తున్నారు. ఓకేనా ఫ్రెండ్స్. అదేవిధంగానే రాత్రి టైంలో ఇలా మనము గోర్లు కట్ చేసుకోవడం అనేది చాలా ఇది నెగెటివ్ ఎనర్జీకి దారితీస్తుందన్నమాట. అందుకోసం అప్పుడు కాలంలో పెద్దవాళ్ళు చెప్పినటువంటి మాట అనేది చాలా కరెక్టు. ఇప్పుడైతే మనకు ఇంటి నిండా బల్బులు వచ్చాయి కాబట్టి వెలుతురు ఉంటుంది. అయినా కూడా మనము అలాంటి అప్పుడు ఎలా పాటించారో ఇప్పుడు కూడా అలానే పాటించాలి. అలా నెగెటివ్ ఎనర్జీ అనేది పాస్ కాకుండా పాజిటివ్ ఎనర్జీ మన ఇంట్లోకి, మన ఇంట్లో చుట్టూ, మన ఇంటి వాతావరణం కానీ, ఇంటి లోపల కానీ అన్ని చోట్ల కూడా పాజిటివ్ ఎనర్జీనే మనకు ఉండాలి. నెగటివ్ అనేది మనకు ఉండకూడదు. ఓకేనా ఫ్రెండ్స్. ఏ టైంలో కానీ ఎంత అర్జెంటుగా ఉన్నా కూడాను మార్నింగ్ టైంలోనే ఈ గోళ్ళు కట్ చేసుకోవడం అనేది చేసుకోండి. అంతేగాని నైట్ టైంలో ఇలాంటి పని చేయకండి. నెగటివ్ ఎనర్జీ అనేది పాస్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్. మీ అందరూ ఎంతో ఓపికగా ఉన్నందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు.